హాయ్ ఎవ్రీవన్. మనం ఈరోజు F1 గురించి తెలుసుకుందాం. F1 ఎందుకంత పాపులర్ అంటే నార్మల్గా చాలా రేసెస్ ఉంటాయి. అవును. లైక్ 24 అవర్స్ ఆఫ్ లెమాన్స్, ఇండీ 500 ఇన్నున్న F1 ఎందుకు పాపులర్ అంటే దానికి ఒక స్పెషాలిటీ ఉంది. ఇప్పుడు ఇండీ 500 అంటే దాంట్లో కార్స్ అనేవి ఫిక్స్డ్ ఉంటాయి. ఓకే. దాన్ని మళ్ళీ చేంజ్ చేయరాదు. చేంజ్ చేయడం. F1లో ఏంటంటే ఒక రేస్కి మనం కార్లను చేంజ్ చేయొచ్చు. అలా మేనేజ్మెంటే మనల్ని ఎంకరేజ్ చేస్తుంది. ఓకే. ఇట్స్ ఆల్ అబౌట్ సైన్స్. F1 ఆల్ అంటే అబౌట్ సైన్స్. అంటే ఏమైనా ఎక్స్పెరిమెంట్స్ అవి చేసి కండక్ట్ చేస్తారా? ఎస్ దాని మీద చాలా రీసెర్చ్కి చాలా మనీ పెడుతుంది కంపెనీస్ అనేవి. F1 అనేది నార్మల్గా దానిలో 2 ఛాంపియన్షిప్స్ ఉంటాయి. ఓకే. ఒక డ్రైవర్స్ది, ఇంకోటి మ్యానుఫ్యాక్చరర్స్. సో 10 టీమ్స్ ఉంటాయి F1లో. 10 టీమ్స్. ఈచ్ టీమ్కి 2 డ్రైవర్స్ ఉంటారు. 2 డ్రైవర్స్ ఉంటారు. సో F1 ఫార్మాట్ అనేది 3 రేసెస్ ఉంటాయి మొత్తం. ఓకే. ఆ 3లో ఫస్ట్ ప్రాక్టీస్ డే. సెకండ్ వన్ ఇస్ క్వాలిఫైయింగ్ డే. లాస్ట్ గ్రాండ్ ప్రిక్స్ అంటారు, అది మెయిన్ రేస్ అనమాట. ఓకే, అది మెయిన్ రేస్. ఇక ప్రాక్టీస్ డేలో ఏంటంటే వాళ్ళు అంతగానం రీసెర్చ్ చేసింది, డెవలప్ చేసిన కార్స్ ఉంటాయి చూడు, అవన్నిటినీ టెస్ట్ చేస్తారు ప్రాక్టీస్ డే. టెస్ట్ చేస్తారు. క్వాలిఫైయింగ్ డే రోజు ఓకే. ఎవరు ఫస్ట్ పొజిషన్ నుంచి లాస్ట్ పొజిషన్ ఎవరు స్టార్ట్ చేస్తారో తెలుస్తుంది. అంటే ఫస్ట్ పొజిషన్ నుంచి లాస్ట్ పొజిషన్కి ఎవరు స్టార్ట్ చేస్తారు? అది ఎట్లా చేస్తారంటే వాళ్ళు ఫాస్టెస్ట్ ల్యాప్ ఎవరు ఇస్తారో వాళ్ళు ఫస్ట్, స్లోయెస్ట్ ల్యాప్ ఎవరు ఇస్తారో వాళ్ళు లాస్ట్. ఓకే. అట్లా పొజిషన్స్ అనేది సెట్ చేస్తారు క్వాలిఫైయింగ్ డే రోజు. అవును. సో ఈ F1 అనేది యావరేజ్గా ఒక F1 కార్ రేస్ మొత్తంలో చూస్తే యావరేజింగ్ అబౌవ్ 100 మైల్స్ పర్ అవర్, కిలోమీటర్స్ కూడా కాదు, కిలోమీటర్స్ అంటే 160 కిలోమీటర్స్ పర్ అవర్ కన్నా ఎక్కువ యావరేజ్ ఉంటుంది. యావరేజ్ అంటే ఇట్లా విత్ పిట్ స్టాప్స్ అన్నమాట. అంటే యాక్చువల్లీ 1 మైల్ అంటే మనకి 1.6 కిలోమీటర్ వస్తుంది. సో అంటే దాన్ని మల్టిప్లై చేసుకుంటే మనకి వచ్చేస్తుంది అనమాట. ఓకే. ఇంకా F1లో రూల్స్ ఏమి ఉండవు. నో రూల్స్. అంటే మనం ఎంతన్నా డెవలప్ చేసుకోవచ్చు కార్ని. ఓకే, ఎంతైనా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఎవరి దగ్గర అయితే ఎక్కువ అడ్వాన్స్మెంట్ ఉంటుందో టెక్నాలజీ వాళ్ళే విన్ అవుతారు. ఓకే. అందుకే F1 అనేది ఇంత పాపులర్. ఓకే. F1 రేసింగ్కి చేసే ప్లేయర్స్ కానీ, అంటే స్పోర్ట్స్ కండక్ట్, ఇప్పుడు డ్రైవింగ్ చేసే ప్లేయర్స్ ఉంటారు కదా, వాళ్ళని ఎలా పిక్ చేస్తారు? అంటే F1 రేసింగ్కి ఏమేమి ఉండాలి వాళ్ళకి స్కిల్స్? క్వాలిఫైయింగ్ డే స్కిల్స్ అంటారా? F1లో చాలా ఇప్పుడు టర్నింగ్స్ ఉంటాయి కదా. టర్నింగ్స్లో ఐ మీన్ G-ఫోర్స్ అంటే మనం నార్మల్గా గ్రావిటీ మనకి ఎంత 1 G-ఫోర్స్ ఉంటుంది ఎత్తుకి మనకి. అదే ఒక కార్ టర్నింగ్లో ఒక మనిషి 5 G-ఫోర్స్ వరకు ఫోర్స్ వస్తుంది సైడ్ వేస్ 5G పడుతుంది బ్యాంకింగ్ ఆఫ్ రోడ్స్లో. నార్మల్గా ఇది రాకెట్తో పోలిస్తే మనం రాకెట్ అప్లిఫ్టింగ్ ఉంటుంది కదా. అవును. అప్లిఫ్టింగ్లో ఓన్లీ 3 Gs వస్తుంది. అంటే మీరు ఊహించుకోండి ఎంత ఫోర్స్ డబల్ ఉందన్నమాట. 5G వరకు పోద్ది. 5G పోతుంది అంటే ఎక్కువ ఫోర్స్ అప్లై అవుతుంది. సో మళ్ళీ అదొకటి, వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉండాలి, నెక్స్ అనేది స్ట్రాంగ్ ఉండాలి. F1 కార్ డ్రైవర్స్ ఇస్తే ఈ పార్ట్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది వాళ్ళకి. నెక్ మీద ప్రెషర్ పడుతుంది. చాలా సైడ్ వేస్ కదా, నెక్ కూడా కరెక్ట్ ఉండాలి. ఇంకా వాళ్ళు చాలా ఫిట్గా ఉండాలి. ఏమాత్రం వెయిట్ ఎక్కువ ఉన్నా కార్ స్పీడ్ తగ్గిపోద్ది, మాస్ ఎక్కువ. ఓకే. అలా చూసి క్వాలిఫై చేస్తారు. ఇంకా క్వాలిఫైయింగ్ రౌండ్లో అయితే మొత్తం ఒక టీం నుంచి మ్యాక్సిమం 10 మెంబర్స్ ఏమో పార్టిసిపేట్ చేస్తారు. 10 మెంబర్స్ క్వాలిఫైయింగ్ డే. దాంట్లో ఫాస్టెస్ట్ 2నే తీసుకుంటారు వాళ్ళు. ఫాస్టెస్ట్ 2 సేమ్ నుంచి రావాలా? వేరే కంపెనీస్ వేరే బ్రాండ్, ఇప్పుడు ఇండస్ట్రీస్ చాలా ఉంటాయి కదా దాంట్లో, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అంటే ఒక్క ఇండస్ట్రీస్ నుంచి వచ్చినా ఏం లేదా, డిఫరెంట్ వచ్చినా అట్లా ఒక్కొక్క టీం నుంచి 10 డ్రైవర్స్ ఉంటారు. ఒక టీం నుంచి 10 డ్రైవర్స్. ఓకే. దాంట్లోనే ఫాస్టెస్ట్ 2ని తీసుకుంటారు. ఇప్పుడు ఇంకోటి, ఈ F1 అనేది ఇయర్లో 25 టైమ్స్ ఏమో జరుగుతుంది యావరేజ్. ఇయర్లో 25 టైమ్స్ జరుగుతుంది. అదే వేరే మనం చూసుకుంటే ఇయర్లీ వన్స్ జరుగుతుంది. ఇప్పుడు ఈ డ్రైవర్స్ ఛాంపియన్షిప్, మ్యానుఫ్యాక్చరర్ ఛాంపియన్షిప్ ఎట్లా అంటే డ్రైవర్స్ ఫస్ట్, థర్డ్ అని ప్లేసెస్లో ఫినిష్ చేస్తారు కదా. 1 to 10 ప్లేసెస్ వరకు పాయింట్స్ ఉంటాయి.
ఫస్ట్ ప్లేస్కి 25 పాయింట్స్ అట్లా పాయింట్స్ Okay. ఉంటాయి. 10 తర్వాత నో పాయింట్స్. 10 తర్వాత నో సో పాయింట్స్. ఈ 25 రేసెస్ నుంచి వచ్చే పాయింట్స్ని టోటల్ చేసి ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ ఉంటుందో వాళ్ళకి ఛాంపియన్షిప్ వస్తుంది. ఈ 25 పాయింట్స్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి అది ఎవరికి? డ్రైవర్స్కి. డ్రైవర్స్కి వస్తుంది. కంపెనీస్ చూస్తే వాళ్ళకి కార్స్ కావాలి, మ్మ్. ఎన్ని కార్స్ ఫస్ట్ ఫినిష్ చేస్తాయో లేకపోతే అదే పాయింట్స్ టోటల్ చేస్తారు. మ్మ్. అందుకే మనం F1 రేసెస్లో మధ్యలో చూడొచ్చు. ఎట్లా అంటే ఒక కంపెనీ నుంచి 2 కార్స్ ఉన్నాయి కదా, అవును ఉన్నాయి. ఫస్ట్ కారు ఒక ల్యాప్ హెడ్ ఉంది సెకండ్ కార్ కంటే. అవును. ఫస్ట్ కారు స్లో డౌన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకు? 2 ఒకటేసారి ఫినిష్ చేస్తే 2 ఫస్ట్ ప్లేస్కి వస్తే ఈక్వల్ పాయింట్స్ వస్తాయి కాబట్టి. అవును. ఇది కంపెనీకి లాభం అన్నా, కానీ డ్రైవర్ ఇండివిజువల్ చూసుకుంటే వాళ్ళకి నష్టం. ఇప్పుడు 2 ఒకే టైంలో క్రాస్ చేసిన అనుకో, అప్పుడు ఎలా తీసుకుంటారు వాళ్ళు? ఈచ్ 25 పాయింట్స్ ఫస్ట్ ప్లేస్. అంటే ఇద్దరికి ఫస్ట్ ప్లేస్ ఇస్తారు. అయితే ఇప్పుడు నార్మల్ మన కార్స్ ఉన్నాయి, ఆ కార్స్ కి ఈ కార్స్ కి డిఫరెన్స్ ఏంది? ఇవి మాత్రమే ఎందుకు స్పీడ్ వెళ్తున్నాయి? అంటే ఏ టైప్ ఆఫ్ ఫ్యూయల్ వాడతారు, అంటే ఎలా రన్ అవుతారు, ఆ టైర్స్ అయితే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేసి వాటిని స్పీడ్ మూవ్ అవ్వడానికి, అంటే అలా ఎలా చేస్తారు అనమాట మనం F1 కార్స్. ఇంజన్ బట్టి చూసుకుంటే నార్మల్గా మనకి ఇచ్చే మన ఆన్ రోడ్ వెహికల్స్ ఏంటంటే 30% ఎనర్జీని యూజ్ చేస్తాయి, పెట్రోల్ నుంచి వచ్చే ఎనర్జీని. ఓకే, ఎఫిషియన్సీ. అదే మన F1లో చూసుకుంటే 50% ఉంటుంది, అది 50% ఎఫిషియన్సీ ఉంటుంది అన్నమాట. ఓకే. అలాగే కార్నరింగ్లో గ్రిప్ ఉండడానికి ఏం చేస్తారంటే F1లో ఇప్పుడు నార్మల్ మనం ఫ్లైట్ చూసుకున్నాం అనుకో, ఫ్లైట్ అది థ్రస్ట్ అనేది కిందకు ఉంటుంది. సో అప్వర్డ్ థ్రస్ట్ ఉంటుంది ఫ్లైట్లలో. అవును. కానీ F1 కార్లలో అవి ఎట్లుంటాయి అంటే ఏరోడైనమికల్గా అట్లా డిజైన్ చేస్తారు. ఎట్లా డిజైన్ చేస్తారంటే డౌన్వర్డ్ ఫోర్స్ ఎక్కువ ఉండాలని. ఓకే, అవును. ఆ ఏరోప్లేన్స్ లో ఎయిర్ అనేది కింద ఫ్లోయింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఏరోప్లేన్ ని లిఫ్ట్ చేస్తుంది. F1లో ఈ కార్ కింద భాగం ఉంటుంది చూడండి, అవును, రోడ్డు కార్కి మధ్యలో చాలా లో ప్రెషర్ ఉన్న ఎయిర్ ఉంటుంది. అంటే ఫ్లాట్ పెడతారా, ఎలా పెడతారు? కర్వ్స్ వాడతారు. అంటే స్టార్టింగ్ ఉంటుంది కదా, ఏమంటారు F1 కార్ స్టార్టింగ్, ఓకే, అది రోడ్డుకి బంపర్కి ఉన్న డిస్టెన్స్ చాలా తక్కువ ఉంటుంది. అవును. సో ఎయిర్ అనేది లోపలికి చాలా తక్కువ వెళ్తుంది, అక్కడ లో ప్రెషర్ ఏరియా ఫామ్ అవుతుంది, మీద చాలా హై ప్రెషర్ ఫామ్ అవుతుంది. అవును. సో కిందికి డ్రాగ్ చేస్తుంది. ఓకే, అందుకే పైన కర్వ్స్ ఇచ్చి ఎయిర్ ప్రెషర్ అనేది పైనుంచి కిందికి వచ్చేలా చేస్తుంది అన్నమాట, కింద నుంచి పైకి కాకుండా. సో అందుకు కిందనే మూవ్ అవుతుంది అనమాట, ఆ స్పీడ్ లో పైకి ఎగరకుండా. అవును. మరి ఇప్పుడు టైర్స్ కూడా చాలా పెద్దవి వాడతారు, అంత పెద్దవి వాడితే స్పీడ్ అనేది తక్కువ కదా, పెరుగుతుంది ఎందుకు స్పీడ్? అంటే టైర్స్ అనేవి సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంటుంది ఆ టైర్స్ సేఫ్టీకి ఒకటి ముందు ఉంటుంది. అవును. డ్రైవర్కి అది 2 కంపెనీ మేనేజ్మెంట్ ఇస్తుంది, FI అంటారు దాన్ని. ఓకే. మరి ఏ టైప్ ఆఫ్ ఫ్యూయల్ వాడతారు వాళ్ళు? అంటే దాంట్లో ఉన్న ఇంజన్స్ హైబ్రిడ్ ఇంజన్స్, ఎలక్ట్రికల్ మన ఫ్యూయల్ వాడతారు. బోత్ వాడతారు అన్నమాట. టైర్స్లో కూడా 5 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, సాఫ్ట్ టు హార్డ్. ఉంటుంది. సాఫ్ట్ ఏంటంటే ఫాస్ట్గా వెళ్తుంది, గ్రిప్ ఎక్కువ ఉంటుంది, కానీ 10 to 15 laps లోనే అయిపోతుంది దాని డ్యూరబిలిటీ. క్వాలిటీ అనేది ఆన్నే అయిపోతుంది అన్నమాట, ఎక్కువ ఇవ్వదు. 10 to 15 ఉంటుంది. అదే హార్డెస్ట్ పోతే గ్రిప్ తక్కువ ఉంటుంది, స్పీడ్ కూడా కంపేర్ టు స్మూత్ దానికంటే చాలా తక్కువ ఉంటుంది. ఓకే, బట్ కానీ ల్యాబ్స్ ఎక్కువ ఇస్తుంది, లైఫ్ అనేది ఎక్కువ ఇస్తుంది, అంటే ఎక్కువ ల్యాబ్స్ మూవ్ అవ్వడానికి యూజ్ అవుతుంది అన్నమాట. నార్మల్ ల్యాబ్స్ దగ్గరికి వచ్చాం కాబట్టి ఈ F1లో ఇన్ని ల్యాబ్స్ అని ఫిక్స్డ్ ఉండదు, 190 miles ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ టైం లాస్ వేగాస్ జరిగింది, అక్కడ 50 laps ఉన్నాయి. ఇప్పుడు వేరే చోటకి వెళ్ళినప్పుడు ఏమంటారు, ఆ రోడ్స్ బాగా చిన్నగా ఉంటే దాన్ని 70 laps అవుతాయి. అకార్డింగ్ టు డిస్టెన్స్ ల్యాబ్స్ అనేవి చేంజ్ చేస్తారు. ఓకే. సో ఈరోజు మన టాపిక్ F1 గురించి మన గెస్ట్ బాగా చెప్పారు. సో మీకు ఎలా అనిపించింది? దానికి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.